నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనం ఇంధనంగా మారి ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆదాయాలను పెంచుకునేందుకు, ఉన్న ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు అనేక మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. చేతిలో ఉన్న డబ్బును మంచి రాబడిని ఇచ్చే సేవింగ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలను అందుకోవాలని భావిస్తూ ఉంటారు. ఆదాయం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పొదుపు అనేది జీవితంలో చాలా అవసరం. మీరు నేడు పొదుపు చేసుకున్న సొమ్ము ఆపద సమయంలో కాపాడుతుంది. మరి మీరు కూడా మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ప్రతి నెల కొంత ఆదాయం కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకోసం సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ పథకం మరేదో కాదు, పోస్ట్ ఆఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. సాధారణంగా ఉద్యోగం చేసే సమయంలో ప్రతి నెల జీతం వస్తుంది కాబట్టి అన్ని అవసరాలను తీర్చుకునే వీలుంటుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ప్రతి నెల కొంత ఆదాయం ఉండాలంటే పోస్ట్ ఆఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే చాలు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెల నెల 20,500 రూపాయల వరకు పొందొచ్చు. 60 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రస్తుతం 8.2% వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కు కనీసం 1000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టచ్చు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు ఒకసారి 15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం వారు ప్రతి 3 నెలలకు 10,000 రూపాయల 250 రూపాయలు అందుకుంటారు. ఇకపోతే 5 సంవత్సరాలలో మీకు వడ్డీ నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మీరు గరిష్టంగా 30 లక్షలు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి పెడితే మీకు ప్రతి సంవత్సరం 2,46,000 రూపాయల వడ్డీ వస్తుంది. అంటే మీరు నెలవారీ ప్రాతిపదికన 20,500 అందుకుంటారనమాట. ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుపై ఆధారపడి మీ ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ పథకం కాబట్టి సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు. ఈ స్కీమ్లో పెట్టుబడులతో ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్టంగా 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. సో మీ ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ గురించి వాళ్ళకి చెప్పండి.